హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ 65 చికెన్ పకోడీ. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో కూడా చాలా చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇక్కడ నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల వరకు కారం, 2 స్పూన్ల వరకు సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, అలాగే 2 స్పూన్ల వరకు చికెన్ 65 పౌడరు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 2 గుడ్లు బాగా బీట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పక్కన స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే ఇది చాలా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మరో బాండి పెట్టేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇది హీట్ అయ్యాక వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటా కెచప్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ 65, ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చికెన్ 65 అన్నది చాలా చక్కగా క్రిస్పీగా తొందరగా రెడీ అయిపోతుంది. మరి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.